సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్‌కి దగ్గర పడుతుండడంతో ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ బయటకొచ్చినా సరే ఒక చర్చ జరగడం మనం చూస్తున్నాం. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి పాత్రకు సంబంధించి ప్రొడ్యూసర్ ఎం. రత్నం గారు ఒక క్లారిటీ ఇచ్చారు. అంటే తన పాత్ర ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. సో, అది ఇప్పుడు వైరల్ అయిపోతుంది. మరి ఆయన ఏం చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారి పాత్రకు సంబంధించి? మరి దాన్ని బట్టి సినిమా ఏ విధంగా ఉండబోతుంది? ఆయన పాత్ర ఏ విధంగా ఉండబోతుంది సార్? అంటే ఆ క్యారెక్టర్ మీద రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అవును. బీసీ సంఘాల వాళ్ళు ఇది పండగ సాయన్న పాత్ర, దాని నుంచి ఇన్స్పైర్ అయినటువంటి క్యారెక్టర్ అని చెప్పిన సందర్భంలో దానికి సమాధానం చెబుతూ ఆ ఛాయల్లో ఉండటం కాదు, అసలు ఆ ఏరియాలోనే క్యారెక్టర్ కాదు ఇది అని చెబుతూ దీన్ని చాలా దైవికంగా రూపొందించాం మేము అని చెప్పాడు ఆయన. ఓకే. ఈ దైవికంగా రూపొందించాము, ఇది రాముడు కృష్ణుడు ఈ ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి పురాణ పురుషుల లక్షణాలన్నీ మూర్తి భవించినటువంటి పాత్రగా మేము తయారు చేసాం, దీన్ని రూపొందించాం అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో భాగంగా ఆయన ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ ఎలా పుడుతుంది, ఎలా నడుస్తుంది అనేది కూడా రివీల్ చేశాడు ప్రపంచానికి. అంటే అనాథ అని చెప్పాడు. అనాథగా ఆయన ఏదో వరదల్లో కొట్టుకొచ్చి అక్కడ ఉంటే గుడిలో పెరుగుతాడు. ఆ గుళ్ళో పెరగటం దగ్గర నుంచి ఆయనలోకి ఈ శక్తులన్నీ ఇమిడి, ఈ భావజాలం అంతా ఇమిడి ఆయన సనాతన ధర్మాన్ని కాపాడే ఒక యోధుడిగాను, అలాగే సనాతన ధర్మానికి హైందవ ధర్మానికి గ్లాని కలిగించేటువంటి వాళ్ళ మీద యుద్ధం చేయాల్సినటువంటి ఒక సైన్యాన్ని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉందని గుర్తించి, ఒకవేళ అది సానుకూల పడకపోతే తనే ఒక సైన్యంగా మారాల్సిన అవసరాన్ని గుర్తించినటువంటి ఒక యోధుడి కథగా మేము డిజైన్ చేశాము అన్నట్టుగా గంభీరంగా చెప్పాడు ఆయన ప్రపంచానికి. అయితే ఈ చెప్పే క్రమంలోనే ఆయన పవన్ కళ్యాణ్ రియల్ క్యారెక్టర్కి దీంతో పోలికలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు పండగ సాయన్న క్యారెక్టర్ నుంచి మీరు ఈ ఎలిమెంట్స్ అన్నీ తీసుకున్నారు అని, అంటే ఈ కథకు కావలసినటువంటి మూల వస్తువు అక్కడి నుంచి తీసుకున్నారు అనేది ఒక ఎలిగేషన్ ఉంది. అయితే ఆ క్యారెక్టర్ కాదు, మాకు రియల్ క్యారెక్టర్లో ఒక పాత్ర ఇన్స్పిరేషన్ ఉంది మాకని చెప్తున్నాడు ఆయన. ఎవరు ఆ క్యారెక్టర్? పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణే మూర్తి భవించిన సనాతన ధర్మానికి ప్రతినిధి. ఆయన ప్రాయశ్చిత్త దీక్షలు ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా, ఆయన దైవానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏమిటో ఆయన నడవడిక చూస్తే అర్థమవుతుంది మీకు. కాబట్టి ఆయనే మా ఇన్స్పిరేషన్. ఆయన జీవితంలో ఏముందో, ఆయన ఏం మాట్లాడుతున్నారో అదే ఉంటుంది క్యారెక్టర్ అని చెప్పాడు. అయితే ఈయన ప్రయాణంలో అనేక మలుపులు ఉన్నాయి. ఈ మలుపులు డైలమాలు అవన్నీ దానిలో కూడా ఉంటాయా అనేది ఒక సందేహం ఆ క్యారెక్టర్లో. ఈయన చెగువేరా అన్నాడు, గద్దర్ అన్నాడు, లెఫ్ట్ అన్నాడు, 2019 ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి ప్రయాణం చేశాడు, బయటకు వచ్చి సనాతన ధర్మం అన్నాడు, బీజేపీతో కలిశాడు. ఆ 2019 వ్యూహం కూడా చంద్రబాబు గారు నడిపిస్తే నడిచిన వ్యూహం, ఆయన వ్యూహం ప్రకారమే పవన్ కళ్యాణ్ అటు వెళ్ళాడు అనేటువంటి ఒక విషయం కూడా ప్రపంచంలో డిస్కషన్లో ఉంది. ఇంత అంటే తను సెంట్రిక్గా, తన సర్వైవల్ సెంట్రిక్గా ఆయన వ్యూహాలన్నీ నడిచినాయి. ఆయనకు అవసరం కాబట్టి సనాతన ధర్మం అంటున్నాడు. మరి ఇదే సనాతన ధర్మవాది అంతకుముందు ఈయన తీసినటువంటి ఖుషీ సినిమాలోనే కొంచెం లెఫ్టిస్ట్ ఓరియంటేషన్తో నడుస్తుంది ఆ క్యారెక్టర్. అందులో ఓపెనింగ్లోనే ఒక చిన్న స్కిట్ లాంటిది స్ట్రీట్ ప్లే ఒకటి నడుస్తుంది. ఆ స్ట్రీట్ ప్లే లిబరలైజ్డ్ ఎకానమీ మీద సెటైర్ వేస్తూ నడుస్తుంది. ఏం రత్నం గారికి గుర్తుందో మర్చిపోయాడో తెలియదు, ఆ సినిమాలో చారు మజుందార్ రెఫరెన్స్ ఉంటుంది. చారు మజుందార్తో తన్ని తాను పోల్చుకుంటాడు పవన్ కళ్యాణ్, ఒక డైలాగ్ ఉంది. కాబట్టి ఆ రోజుకి లెఫ్ట్. మరి ఖుషి, హరిహర వీరమల్లు ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్నాయి. మరి ఈ సనాతన ధర్మం ఆ రోజు ఏమైపోయింది? మరి అది కూడా మాట్లాడిస్తారా ఈ సినిమాలో? పవన్ కళ్యాణ్ నుంచి ఇన్స్పైర్ అయి ఉంటే ఏవి ఇన్స్పైర్ అవుతారు పవన్ కళ్యాణ్ నుంచి? ఏ అంటే మనకు ఒక సామెత ఉంది, ఏ రోటి కాడ ఆ పాట పాడుతారు అని. ఆ రోటిని బట్టి పాట మార్చుకుని వెళ్ళేటువంటి, తను నడిచేటువంటి నడకను బట్టి బిహేవియర్ మార్చుకుని, టెర్మినాలజీ, వొకాబులరీ అన్నీ మార్చుకుని వెళ్ళిపోయేటువంటి ఒక రియల్ పొలిటీషియన్ అతను.
ఆ ఆ లక్షణాలన్నీ ఉంటే అతను జన సేవకుడు ఎలా అవుతాడు? ఆ లక్షణాలను ఎలా జస్టిఫై చేస్తారు మీరు ఈ క్యారెక్టర్లో పెట్టి? సో హరిహర వీరమల్లు క్యారెక్టర్కి ఒక వ్యూహం ఉంది. ఆ వ్యూహం ఏమిటంటే భారతీయ జనతా పార్టీ అద్వానీ గారి ఏకాత్మతా యజ్ఞం నుంచి చెప్తున్నటువంటి విషయం, ఈ దేశంలో మెజారిటీ మతంగా ఉన్నటువంటి హిందూ మతం తీవ్రమైన అణిచివేతలకు గురవుతోంది, మైనారిటీ మతాల నుంచి పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. కాబట్టి హిందూ ధర్మాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం హిందువులందరూ సంఘటితం కావాల్సిన అవసరం ఉంది అని ఒక లేని అంశాన్ని లేవనెత్తి, లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేసి సమాజంలో ఒక ఓట్ బ్యాంక్ని క్రియేట్ చేసుకుని కొంతమందిని భయాందోళనలతో నింపేసి ఒక ఒక అణిచివేత, భావపరమైనటువంటి అణిచివేతని నడిపించడం అనేది అద్వానీ గారు మొదలెట్టాడు. ఆ మొదలుపెట్టిన దాని కొనసాగింపుగానే ఈ సినిమా వస్తుంది. అందులో చాలా క్లియర్గా ఈ దేశంలో హిందువులు బతకాలంటే పన్నులు కట్టుకు బతకాలా లాంటి డైలాగ్ ఉంది దానిలో. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీలకి తీవ్రమైనటువంటి వ్యతిరేకమైన కంటెంట్తో వస్తున్నటువంటి సినిమాగా దీన్ని చూడాలి. దీనికి నిరసన తెలియజేయాల్సింది వాళ్ళు మాట్లాడే కండిషన్లో లేరు. ఆ మేర అంత స్థాయిలో అణచివేతకు గురై ఉన్నారు వాళ్ళు. ఓకే. అందుకని తనే చెలరేగిపోతున్నాడు. ఆయన వ్యూహంలో భాగంగానే బీసీ సంఘాలతో మాట్లాడి వాళ్ళకి సమాధానం చెప్తూ మళ్ళీ ఈయన జీవితంలోనే ఎలిమెంట్సే మేము వాడామని చెప్పడం, ఇది కేవలం బుకాయింపు తప్ప ఏమీ లేదు. ఆ సినిమా వాళ్ళు ఊహిస్తున్నారు కానీ ప్రస్తుతం జనం మూడ్ మారుతోంది అనేది ఒక వాస్తవం. ఎన్నికలే క్రైటీరియాగా తీసుకుంటే పాన్ ఇండియా స్థాయిలో, అంటే జాతీయ మార్కెట్లో కొంత బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నటువంటి ఒక సందర్భం ఉంది. ఇప్పుడు అది లేదు. హిందుత్వ పేరుతో మళ్ళీ ఒకసారి ఏకీకరణ కార్యక్రమం అందుకు జరుగుతోంది. అయితే ఏకీకరణ ఈ మాటలు నమ్మే మూడ్లో జనం కనిపించట్లేదు. అందుకనే 60 సీట్లు కోల్పోయారు వాళ్ళు. 60 సీట్లు కోల్పోయారనే రియాలిటీని పట్టుకుంటే ఈ కథ నడుస్తుందా లేదా ప్రస్తుతం అనేది ఒక అనుమానమే. ఇప్పుడు ఔరంగజేబుని విలన్గా చూపిస్తే జనం మెచ్చుకుంటారా అనేది కూడా డౌటే. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ ఆ సినిమాలకు వచ్చినటువంటి హడావిడి, ఒక అప్రిసియేషను, ఈ సినిమాకి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి శంభాజీ సినిమాకి విపరీతమైన హడావిడి జరిగింది కానీ బాక్సాఫీస్ దగ్గర అది బీభత్సమైన పెర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వాల. అంత హడావిడి చేసిన సినిమా కూడా ఈ కండిషన్ కూడా అంతే. ఇది హడావిడి జరుపుతున్నారు కానీ ఏదో ఇది బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు పెర్ఫామ్ చేస్తుంది అనేది సందేహమే. నా అనుమానం ఇది మ్యాక్సిమం పాన్ ఇండియా లెవెల్లో 30-40కి మించి వెళుతుందని నేను అనుకోవడం లేదు. ఈ హరిహర వీరమల్లు అనేటువంటి పార్ట్ 1 సినిమా, ఆయనకు అభిమానులు ఉన్నారు, కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. థియేటర్లో సినిమా వచ్చేస్తే విరగబడిపోతారు. ఇవన్నీ వాస్తవాలే అయినప్పటికీ ఇది తెలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి పూనకాలు మాత్రమే. ఈయనకి పాన్ ఇండియా లెవెల్లో ఇలా పూనకాలు వచ్చేటువంటి అభిమాన గణం ఉందని నేను అనుకోవడం లేదు. అది రియాలిటీ. జాతీయ మార్కెట్లో వీళ్ళు ప్రమోట్ చేస్తున్నటువంటి కంటెంట్ మీద కొంత విముఖత ఉంది. ఆ విముఖత ప్రభావం వీళ్ళ కంటెంట్ మీద కూడా పడే అవకాశం ఉంది. ఇది తెలుగు ప్రాంతాల్లోనే పెర్ఫామ్ చేయాలి ఏమన్నా చేయగలిగితే. జాతీయ మార్కెట్లో దాని మీద హోప్ పెట్టుకుని మేము ఈ కథ తయారు చేసామని చెప్తున్నాడు. అది 4-5 ఏళ్ల క్రితం స్టోరీ. అప్పటి మార్కెట్ స్థితిగతి అదే. ఇప్పుడు RRR ఆడింది అంటే దానికి ఆ ప్రాతిపదిక ఉంది. రామాంజనేయ విజయము అనేటువంటి కథని ఆయన ఆ రోజున మార్కెట్కి ఎక్కించగలిగాడంటే ఆ మూడ్లో మార్కెట్ ఉంది అనేది వాస్తవం. అఖండాన్ని హిందీలో డబ్ చేస్తే ఇరగ్గొట్టేస్తుంది అన్నారు కానీ అదేం పెద్దగా పెర్ఫామ్ చేయలే అక్కడ. ఆ వాస్తవాన్ని కూడా చూసాం మనం. సో ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు సినిమాని క్యాలిక్యులేట్ చేస్తే ఇది పవన్ కళ్యాణ్ ఇమేజ్ మీద నడిస్తే తెలుగు రాష్ట్రాల్లో నడవాలి. తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్స్ గందరగోళంలో ఉన్నటువంటి కండిషను
మల్టీప్లెక్స్లు, టికెట్ల హైకు, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే పబ్లిక్ థియేటర్ల వైపు పోటెత్తుతారా అనే దానిలో కొంత సందేహం ఉంది. ఎంత పెర్ఫామ్ చేసినా ఆయన గత సినిమాల రికార్డులు కూడా భారీ రికార్డులు ఏం లేవు, అయిపోయింది. అత్తారింటికి దారేది తర్వాత ఆయన చేసినటువంటి సినిమాల్లో భారీ విజయాలైన వకీల్ సాబ్ లాంటి సినిమా బాగానే ఉంది. కాకపోతే దానికి అనేక హర్డిల్స్, ఒక లిమిటేషన్లో నడిచింది ఆ సినిమా. ఆయనే చెప్పుకున్నట్టుగా ప్రైస్ హైక్కే వెళ్ళలేదు మేము, ఇవన్నీ మాట్లాడాడు ఆయన రిపబ్లిక్ ఫంక్షన్లో. సరే, ఆయన కష్టాలు ఏవో ఆయన చెప్పుకున్నాడు, కానీ భీమ్లా నాయక్ ఇవేవి ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు అనేది వాస్తవం. కాబట్టి ఇప్పుడున్న కండిషన్స్, ఈ కంటెంటు, పవన్ కళ్యాణ్ ఇమేజు, ఇవన్నీ బేరీజు వేస్తే ఆ వచ్చేటువంటి 40 కూడా తెలుగు రాష్ట్రాల్లోనే లాగుతుంది. అది ఓటీటీ మీద దీని మీద అంతా కలిపి ఒక 100 crores ప్రాజెక్ట్ అయితే ఇది చాలా గొప్ప విషయమే. అంతకు మించి ఇదేదో తిరగొట్టేస్తుంది అని అయితే అనుకోనక్కర్లేదు. ప్రస్తుతం ఆ మూడ్ లేదు. ఆ మూడ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మూడ్ క్రియేషన్లో భాగంగానే ఈ పాత్రలో అనేక దైవిక లక్షణాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్తున్నాడు ఈయన. చెబుతూ ఆయన చివరి మాట పవన్ కళ్యాణ్ జీవితం ప్రతిఫలిస్తుంది ఈ క్యారెక్టర్లో అని చెప్పడం ఖచ్చితంగా ఇబ్బందికరమే. కాబట్టి ఇలా రకరకాల మాటలు అమ్ముతున్నారు. మాటలు చెప్పి ప్రాజెక్ట్ని అమ్మేటువంటి ప్రయత్నంలో భాగంగా, మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా ఈ హడావిడి అంతా జరుగుతోంది. ఆ సినిమాకు బజ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఈ బీసీ సంఘాల నిరసన కార్యక్రమాలు కూడా డిజైన్డ్ ఉద్యమాలు అనే అనుమానం రావడానికి కారణం అదే. ఎవరు స్పందించాలో వాళ్ళు స్పందించలేని కండిషన్లో ఉన్నారు కాబట్టి మనమే హడావిడి క్రియేట్ చేద్దామని చేస్తున్నారు. అలా కష్టమైతే విపరీతంగా పడుతున్నారు రత్నం గారు. ఈ సినిమాకి అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు అనేది కూడా ఒక కీలక అంశమే. వారు ఏవైనా మంటేస్తారేమో చూడాలి. వారు ఇంకొంచెం పెద్ద మంటేస్తే అదేదన్నా సినిమాకి పడినప్పటికీ అది కూడా తెలుగు రాష్ట్రాలకే పరిమితం అవుతుంది తప్ప జాతీయ మార్కెట్ని ఆయన అడ్రస్ చేయగలడా లేదా? హిందీ పాకులాట పడుతున్నాడు ఆయన. ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్కి ఎక్స్పాన్షన్లో భాగంగా హిందీ మనకి పెద్దమ్మ అంటున్నాడు ఆయన. తెలుగు మన అమ్మే, హిందీ మనకి పెద్దమ్మ అంటున్నాడు ఆయన. కొత్త స్టేట్మెంట్. ఎందుకు పెద్దమ్మ అయింది? పాన్ ఇండియా మార్కెట్కి నీ సినిమా పెడుతోంది కాబట్టి ఇప్పుడు పెద్దమ్మ అయింది. ఇంతకుముందు ఏమీ కాదు ఆవిడ. ఈ కొత్త రిలేషన్స్ కలుపుకుని కొత్త మార్కెట్లలోకి విస్తరించే ప్రయత్నంలో భాగంగా ఈ హిందూ పైత్యం అంతా హడావిడంతా చేస్తున్నాడు ఆయన. సనాతన ధర్మము, హిందుత్వ ఇదంతా కూడా ఇంకా మార్కెట్ ఆ లైన్లో ఉందనేటువంటి ఒక భ్రమలో ఉన్నారు. కానీ ఒకప్పుడు నడిచినంత వేగంగా ఇప్పుడు ఆ మార్కెట్ లేదు నార్త్లో అనేది నా ఒపీనియన్. అది వీళ్ళకి ప్రాక్టికల్గా అర్థమవుతుంది రేపు 24 సినిమా రిలీజ్ అయ్యాక.